హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా తొందరగా చేసేటటువంటి శనగపప్పు వడలను ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపప్పుని వాటర్లో కడిగి నీళ్ళని పంపేసి మళ్ళీ అందులో వాటర్ వేసి 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఈ పప్పును పట్టుకొని చూసి కొద్దిగా ఒత్తితే రెండుగా విడిపోయేటట్టుగా నానాలి. ఇలా నానిన పప్పుని వాటర్ పంపి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసే ముందు 1/2 కప్పు శనగపప్పుని విడిగా తీసి పెట్టుకోవాలి. ఈ శనగపప్పుని ఫైన్ పేస్ట్గా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం విడిగా తీసి పెట్టుకున్న శనగపప్పుని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఆనియన్, 2 పచ్చిమిర్చీలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేయాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 స్పూను జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడంత సాల్ట్ వేసి బాగా కలపాలి. మనము తయారు చేసుకున్న ఈ పిండి పల్చగా ఉంటే ఇందులో శనగపిండిని యాడ్ చేయాలి. నేను ఈ వడలు విరిగిపోకుండా రావడానికి 2 టీ స్పూన్ శనగపిండి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో చెక్ చేయడానికి నేను కొద్దిగా పిండిని వేసి చూస్తున్నాను. ఇప్పుడు ఒక కవర్ని తీసుకొని దానిపైన వాటర్ని స్ప్రెడ్ చేసి పిండిని తీసుకొని బజ్జీ మాదిరిగా వత్తుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేయడానికి హీట్ మీడియంలో ఉంచుకోవాలి. లో హీట్లో ఫ్రై చేస్తే బజ్జీలు ఎక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి. హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేస్తే బజ్జీలు మాడిపోతాయి. అందుకే మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక సైడు వేగాక ఇంకో సైడు తిరగవేసి అన్ని వైపులా కాలేటట్టుగా చూసుకోవాలి. ఇలా అన్ని వడలని తయారు చేసుకోవాలి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ శనగపప్పు వడలని ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.